ఇంతకీ ఇంజనీరింగ్ చదివి ట్రిపుల్ ఈ మైసూర్ యూనివర్సిటీలో చదివి మళ్ళీ ఎంబీ ఎగ్జిక్యూటివ్ ఐఎం బెంగళూరులో చదివి సరే విదేశాలకు వెళ్ళొచ్చి మళ్ళీ ఇది వ్యవసాయం చేసి 15 ఎకరాలు. మా ఊర్లో విశేషం ఏంటంటే ఎవడో ఒక అతను నన్ను బొచ్చులో చదువును మానవ జన్మెత్త బట్టలు కట్టుకుంటున్నామని మా ఊరోళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివారండి. అంతేలే, వాళ్ళతో పోల్చుకుంటే నాది చాలా చిన్న చదువు అండి. వాళ్ళంతా డాక్టరేట్, కానీ యూనివర్సిటీ ఇంకా పట్టా అవ్వలేదండి. పిహెచ్డి చేసిన వాళ్ళు అంతా పిహెచ్డి చేసిన వాళ్ళు మా ఊర్లో. అంతకే యూనివర్సిటీ ఇవ్వలేదు, ఇంకా పట్టా ఆలోచిస్తుంది. ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడు కన్వకేషన్ ఉండాలి, ఏంటి అని ఆలోచిస్తుంది. ఇంత ఏ యూనివర్సిటీ ఇస్తుందో తెలియదండి. మరి ఆ యూనివర్సిటీ చెప్పుల పేర్లు చెప్పుకుంటే బాగోదులే, కానీ అదండి ఆ విశేషం, మా ఊరు విశేషం. అంతా పిహెచ్డి అండి, డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ అండి మా ఊర్లో. అంతేగాని సరే ఓకే. ఇప్పుడు ఏంటంట బొచ్చులో చదువు అయితే ఏంటంట జనాలకి చెప్తామండి. బొచ్చులో చదువు ఏంటో ఎలా ఉంటుంది, మానవ జన్మెత్తినాక బట్టలు కట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అని జనాలకి తెలియపరచాలి. బేబే దాంతో ఆగిపోతామా? బేబే ఆగేదే తగ్గేదే లేదు. ప్రపంచానికి అసలు భారతదేశంలో బొచ్చులో చదువు అంటే మానవ జన్మెత్తి బట్టలు కట్టుకున్నాం అంటే ఎలా ఉంటుందని జనాలకి ప్రపంచం అంతా తెలియాలి. మరి అది తగ్గేదే లేదు.